నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం విద్యాశాఖ దగ్గర ఉన్నాం. బీఈడి అభ్యర్థుల తరపు నుంచి అభ్యర్థుల సంఘం, బీఈడి తెలంగాణ బీఈడి అభ్యర్థుల సంఘం ఇక్కడ విద్యాశాఖ ముట్టడికి రావడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏదైతే 35,000తో మెగా డిఎస్సి వేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అలాగే దాదాపు 11 హామీలు వీళ్ళు డిమాండ్స్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా విద్యాశాఖకి వివరించే విధంగా వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. సో నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో ఇవంతా జరుగుతూ ఉన్నాయి. సో అలాగే ఆస్మా ఇందులో పాల్గొంటా ఉన్నారు. అలాగే కుమార్, వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థుల తరపు నుంచి వాళ్ళు పోరాడడానికి ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా విద్యాశాఖకి బయలుదేరిన పరిస్థితి కనపడతా ఉంది. సో ఒక్కసారి తీసుకో. సో వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే 35,000తో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, అలాగే డిఎస్సి అలాగే మోడల్ స్కూల్ గురుకుల్ టీచర్ కి సంబంధించి పీఈటీ, పీడీ, క్రాఫ్ట్, ఆర్ట్ మరియు లైబ్రరీయన్ పోస్టులు ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, అలాగే 10 సంవత్సరాల ఉపాధ్యాయ నియామకం జరగాలి అనేది, ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ నియామకం జరగాలని, అలాగే బీఈడి వాళ్లకు ఎస్జిటి అవకాశం ఇవ్వాలని, అలాగే స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు సంబంధించి ప్రధానంగా ఎస్జిటి టీచర్లు 70% ఇచ్చే ప్రమోషన్ తగ్గించాలని, అలాగే ప్రతి సబ్జెక్ట్ కు ఒక స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు ఉండేలాగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించాలని, అలాగే ఎన్ఈపి 2020 విధానంలో 5+3+3+4 వరకు అన్ని దశల్లో బీఈడి వారికి ఉపాధ్యాయ నియామకం అర్హత కల్పించాలని, అలాగే కేంద్రీయ పాఠశాలలో నవోదయ మరియు కేంద్రీయ విద్యాలయ, ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలలో, సైనిక్ స్కూల్ పాఠశాలలో సీటెట్ తో పాటు రాష్ట్రాల్లో నిర్వహించే టీఈటీ పరీక్ష కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఇలాంటి వాటితో దాదాపు 11 డిమాండ్స్ ని వీళ్ళు ముందు పెడతా ఉన్నారు. విద్యాశాఖ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సో విద్యాశాఖని వినవించుకోవడానికి వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీంట్లో ఆర్ కృష్ణ గారు కావచ్చు, నీలం వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళకి సపోర్ట్ గా ఇప్పటి వరకు ముందుకు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అన్న ఏం డిమాండ్ చేస్తా ఉన్నారన్న? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యమైపోతున్నాయి. ఒక దిక్కుంగా ఆఫీసర్లు మన ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరు మీద మూతపడేసే ప్రమాదం ఉంది. మేము ఏమడుగుతున్నామంటే ఇప్పటికీ దాదాపుగా గెస్ట్ టీచర్లుగా, అవర్ బేసిక్ టీచర్లుగా, అదేవిధంగా మన స్కూల్ మన విద్యా వాలంటీర్లుగా దాదాపుగా 30-40 వేల మంది నడుస్తున్నారు. కాబట్టి మేము ఏమే అడుగుతున్నాం, ఇప్పటికీ 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 50,000కు మొన్న 11,000 పోస్టులు భర్తీ చేశారు. మరి మిగతా 39,000 పోస్టులు, 40,000 పోస్టులు ఎక్కడ పోయినాయి? బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా దాదాపు 15,000 పోస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా, కార్పొరేటర్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ ధీటుగా తయారు చేయాలంటే టీచర్ల కొరత ఉంది. ఆ టీచర్లను భర్తీ చేసినప్పుడే మనము కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా మనం విద్యా ప్రణాళికలు పెంచడానికి అవకాశం ఉంటుంది తప్ప టీచర్లు లేకపోతే చదువు ఎవరు చెప్తారు? కాబట్టి వెంటనే టీచర్ల పోస్టులు 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే ఒక్కొక్కరిని ఉరికించి నిరుద్యోగులు ఊరుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వెంటనే నిరుద్యోగులకు డిఎస్సిని మొత్తం ఇలా డిఎస్సి మోడల్ స్కూల్లో, అదేవిధంగా గురుకుల బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో కూడా ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులను భర్తీ చేసేంత వరకు నిరుద్యోగులు ఆగరు, వదిలిపెట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ నిరుద్యోగులంతా కలిస్తేనే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి వెంటనే నిరుద్యోగులను ఎక్కడ అడ్డుకున్నా మీకు భర్తం పట్టడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉంటారని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంటే ఒకటంటే వీళ్ళు ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే 35,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ గా వీళ్ళు పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు డిఎస్సి అభ్యర్థులకి మేలు జరిగేటట్టు ప్రభుత్వ విధానాలు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి డిమాండ్ చేస్తూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజు విద్యాశాఖ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అన్ని కూడా ముందు పెడతా ఉన్నారు. సో ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తా ఉంది.
అయితే సో ప్రస్తుతం అయితే వీళ్ళ డిమాండ్స్ ఏదైతే కుమార్ కావచ్చు, ఇక్కడ ఆస్మా కావచ్చు, వీళ్ళందరూ కూడా కదిలి వచ్చి ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ పట్ల కొట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే సో ఏదైనా కానీ విద్యాశాఖ ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఏదైతే నిరుద్యోగుల అంశం కావచ్చు, ఈ డిఎస్సి అభ్యర్థుల అంశం కావచ్చు, 25,000తో మెగా డిఎస్సి అని ఎప్పుడో అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి సరైన ఆన్సర్ లేదు, కనీసం దాని మీద ఒక నోటిఫికేషన్ లేకుండా కూడా జరుగుతా ఉంది. సో ఇది పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా చూస్తే సో వీళ్ళందరూ కూడా ఒకటే నినాదం ఎత్తుకున్నారు, వి వాంట్ జస్టిస్, మాకు కావాల్సిన 35,000తో మెగా డిఎస్సి వేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనపడతాం. మీరు ఏం అడగాలనుకుంటున్నారు? డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి, ఉద్యోగ టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి. టీచర్ పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో మరి గురుకుల పాఠశాలల్లో, మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో, ఎయిడెడ్ స్కూళ్లలో మొత్తం 40,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అది మొత్తం భర్తీ చేయాలి. మెగా డిఎస్సి వేస్తాను కదా, మరి ఇప్పటి వరకు మెగా డిఎస్సి వేస్తలేరు వాళ్ళు. వేయాలనే కదా మెగా డిఎస్సి, అధికారంలో రాకముందు మెగా డిఎస్సి అని చెప్పారు. ఎక్కడికెక్కడ పోలీస్ అధికారులు అలర్ట్ అవుతా ఉన్నారు, మరి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఏం అరెస్ట్ చేయరు. ఎందుకు చేస్తారు? నడవే ఆటలు అరెస్ట్ చేయని జాగిర్ కాదు ఎవరిది. రైట్. సో అది పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా విద్యాశాఖని నిలదీయడానికి ప్రధానంగా వీళ్ళు వినతి పత్రంలో ఏదైతే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో, అలాగే ఆస్మా, అలాగే కుమార్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. సో వీళ్ళందరూ కూడా డిఎస్సి వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ఇప్పుడు దాదాపు 3 సార్లు టెట్ నిర్వహించినప్పటికీ కూడా క్వాలిఫైడ్ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ భర్తీలు అనౌన్స్ చేయకపోవడం అనేది, క్వాలిఫైడ్ వాళ్ళకి అనౌన్స్ చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. అలాగే మెగా డిఎస్సి తక్షణమే విడుదల చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఎక్కడికక్కడ ఒకసారి చూడొచ్చు, సో విద్యాశాఖ దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ చూడొచ్చు నిర్బంధాలు కనపడతా ఉన్నాయి. పోలీసు అధికారులు కూడా ఇదంతా కూడా మెరుపు ధర్నా కింద పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖకి రావడం కానీ ఇవంతా కూడా వీళ్ళ డిమాండ్స్ మీద వీళ్ళు తక్షణమే ఎట్లాంటి మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాలంటూ కూడా ఈ రోజు డిఎస్సి ముట్టడికి వీళ్ళు రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులతో ఆస్మా ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మీరు దాదాపు మెగా డిఎస్సి అంటున్నారు, ప్రభుత్వం ఆల్రెడీ మెగా డిఎస్సి ఇస్తున్నాము 15,000 అని ఒకసారి అంటున్నారు, ఒకసారి 25,000తో మెగా డిఎస్సి అంటుంది. మరి దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు డిఎస్సి 15,000, 16,000, 20,000 అని చెప్తున్నారు కదా. అయితే గత నోటిఫికేషన్ కి మీరు 5,000 డిఎస్సి కల్పించారు. ఇది అందరికి జగమెరిగిన సత్యమే. కొత్త నోటిఫికేషన్ ఎక్కడ? మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన 25,000 డిఎస్సి ఎక్కడుంది? అది మేము అడుగుతున్నాము. 3 టెట్లు నిర్వహించారు. 3 టెట్ల తర్వాత 1 టెట్ నిర్వహించే మనకు డిఎస్సి ఇవ్వాలి. అటు గురుకుల నోటిఫికేషన్ లేక, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ లేక, డిఎస్సి నోటిఫికేషన్లు లేక స్కూళ్లలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు అన్ని పోస్టులు కడితే 40,000, 50,000 దాకా ఖాళీలే ఉన్నాయి. ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా మీరు చెప్పే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? ఇంకా ఎందుకు వేకెన్సీస్ లీస్ట్ కనీసం ఖాళీల వివరాలు కూడా చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు ఏం డిమాండ్ చేయడానికి మీరు ఇక్కడికి రావడం జరిగింది? విద్యాశాఖ భవన్ దగ్గరికి ఏం డిమాండ్ చేయడానికి రావడం? నేను డిఎస్సి వెంటనే రిలీజ్ చేయాలి, లేకపోతే మాత్రం ఉద్యమం ఉద్రిక్తమదే. పడితే నోటిఫికేషన్లు పడాలి, లేకపోతే మీ ఆఫీసుల మీద రాళ్లు పడతాయి. అంటే ఇప్పుడు వాళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఇప్పటికే 70,000 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఇది ఏం చెప్తారు? దీనికి ఏం చెప్తారు? 70,000 ఉద్యోగాల్లో డిఎస్సి ఉద్యోగాలు, వాళ్ళు 7,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన చరిత్ర లేదు వాళ్ళది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్తున్నాం మేము. కొత్త నోటిఫికేషన్ కావాలి. మీరు డిఎస్సి టీచర్ పోస్టుల నుంచి ప్రొఫెసర్ పోస్టుల దాకా చాలా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్న నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి ఇప్పటి వరకు నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఒక మంత్రి గారేమో 70,000 అంటారు, మరొక మంత్రి గారేమో 60,000 అంటారు. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం నింపిన నోటిఫికేషన్లు భర్తీ చేశారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. మేము ప్రధానంగా నిరుద్యోగుల తరఫున మేము ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్లకు ప్రిపేర్ అవుతా ఉన్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 20,000 పైచిలుకుతోని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇప్పటికీ ప్రభుత్వం 2 సార్లు కూడా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ
దానికి కొత్త పేరుతో రేషనలైజేషన్ ప్రక్రియతో ఉన్న విద్యార్థులను ఊడబీకే పరిస్థితి, స్కూల్ మూసవేసే పరిస్థితి స్వయాన మన విద్యాశాఖ అనేది మన ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. మంత్రి గారు ఏమంటున్నారు, నాకు విద్యాశాఖ అంటే చాలా మక్కువ, మరి నేను నా దగ్గర విద్యాశాఖ పెట్టుకొని నేను విద్యాశాఖను ఉద్ధరిస్తానని చెప్తా ఉన్నాడు. కానీ చివరికి రేషనలైజేషన్ ప్రక్రియను తీసుకొని వచ్చి ఉన్న స్కూళ్లను మూట వేసి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. దయచేసి డిఎస్సి నోటిఫికేషన్ తక్షణ విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం.